అంతర్జాల స్వరూపస్య శివస్య బహిరాకృతిం వందే మహికటాం దేవీం విద్వజ్జాగ్రలక్ష్మీం. సభను అలంకరించిన పెద్దలు, ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు గౌరీశంకర్ గారు, మిత్రులు ఆచార్య పుల్లల రాములు గారు, ఇంకా మా దార్ల వెంకటేశ్వరరావు గారు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, రఘు గారు, నిత్య మనస్సును దోచుకుంటూ ఉపనిషత్ వ్యాఖ్యానం చేస్తున్న మా మసన చెన్నప్ప గారు, వారు నా పరిశోధన చేసిన శ్రీహరి గారి మీద చేసిన యాదగిరి గారి, ఇంకా ఇతర మిత్రులు, సభలో ఆశీనులైన ఆచార్య సూర్య ధనంజయ్ గారు, ఇంకా ఇతర సహృదయులందరికీ అభివాదములు. ఇవాళ గౌరీశంకర్ గారు ఆచార్య రవ శ్రీహరి గారిని ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేసేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని వారికి ఒక ఘనమైనటువంటి నివాళి అర్పించారు గౌరీశంకర్ గారు. ఇక్కడికి వచ్చే వేలాది మంది పుస్తక ప్రియులకు ఆచార్య రవ శ్రీహరి గారు ఎవరు అని ఒక తెలుసుకునే అవకాశాన్ని వారు కలిగించినందుకు నేను మనసారా వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటూ, శ్రీహరి గారి గురించి 40 సంవత్సరాలుగా వారితో కలిసి తిరిగే భాగ్యం లభించింది. నాకు గొప్ప అదృష్టవంతుంది. వారి పంచసప్తతి సంచిక వేసిన సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రముఖులు, గొప్ప గొప్ప పండితులు వారిని గురించి పంపిన సందేశాలు, అలాగే ఎంతోమంది న్యాయమూర్తులు, ఎంతోమంది విద్యావేత్తలు, పరిపాలనాదక్షులు, అధికారులు వారిని గురించి తెలియజేసిన అభిప్రాయాలు ఆచార్య రాములు గారు చెప్తూ ఉంటారు. ఆ పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన ఒక మహా భాషా తపస్వి. మనకు ప్రపంచంలోనే సంస్కృత భాషకు ఒక విశిష్టమైన స్థానం ఉంది అని మనందరం గుర్తించాం. ఇప్పుడు ఆచార్య రవ శ్రీహరి గారితో నాకు సంస్కృత వ్యాకరణ సాహిత్యంలో మునిత్రయము అని ముగ్గురు ఉన్నారు. పాణిని, పతంజలి, వరరుచి. ఆ ముగ్గురి తర్వాత అంత కృషి చేసిన ఒక మహా ఋషి ఎవరు అంటే ఆచార్య రవ శ్రీహరి గారు. 4వ వ్యక్తిగా మనకు వారు చిరస్థాయిగా సంస్కృత సాహిత్యము, తెలుగు భాషా సాహిత్యాలు ఉన్నంత కాలము వారి పేరు శాశ్వతంగా ఉంటుంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. వారు ఎంత కష్టపడ్డాడు. ఒక రాముని వలె ఒక క్రమశిక్షణతో జీవించాడు ఆయన. చిన్నతనంలో, బాల్యంలో వారి మాతామహులు నేర్పిన క్రమశిక్షణ వారు అంతగా ఎదగడానికి కారణమైందని చెప్తున్నారు. అంటే ప్రతి మనిషి క్రమశిక్షణతో అధ్యయనం చేస్తే ఎంత గొప్పవాడు కావచ్చునో ఆచార్య రవ శ్రీహరి గారిని గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. జీవితంలో ముఖ్యంగా 4 అధ్యయనం చేసే వాళ్లకు అధీతి, బోధ, ఆచరణ, ప్రచారములు అన్నవి ముఖ్యం. ఋషి లాంటి శ్రీహరి గారు అధ్యయనం చేసినటువంటి విధానం బాల్యంలోనే, కౌమార దశలోనే అనేక సంస్కృత కావ్యాలు, నాటకాలు చదువుకున్నారు ఆయన. అలాగే సీతారాంబాగ్ కళాశాలలో గొప్ప గొప్ప కేవల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలహా సింగరాచార్యుల గారు వంటి మహామహులు వాళ్ళందరి దగ్గర ఆయన వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. అలాగే ఇంకా గొప్ప పరిశోధకులు రామరాజు గారు, ఆచార్య బృజరాజు రామరాజు గారు వారికి ఆదర్శంగా నిలిచారు. వారి మార్గంలోనే వారు ప్రయాణం చేసి తెలుగు భాషపై విశేషమైన కృషి చేసి శ్రీహరి నిఘంటువు, అలాగే అన్నమయ్య పదకోశం,
నేను అన్ని గ్రంథాల గురించి చెప్పడం సమయాన్ని బట్టి ముఖ్యమైనది చివరికి వారిని అష్టాధ్యాయం. ఈ గ్రంథాలు తెలుగు వాళ్ళు ఉన్నంత కాలము శాశ్వతంగా నిలిచి ఉంటాయని మీకు మనం చేస్తున్నాను. అలాంటి ఉత్తమ విశిష్టమైన గ్రంథాలు రాసినటువంటి ఆచార్య రవ శ్రీహరి గారి గురించి ఇవాళ మనం స్మరించుకోవడమే ముఖ్యమైన అంశం. అభిమానం ఉన్న వాళ్ళు శ్రీహరి గారి గురించి ప్రత్యేకంగా చదువుకోవాలని మనవి చేస్తున్నాను. ఇంకా ఈ సందర్భంలో మరొక వారి వ్యక్తిత్వం గురించి ఎంత గొప్పదంటే, వారు నిజాయితీకి, నిస్వార్థతకు ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు, నిదర్శనంగా నిలిచారు. ఒక పరిపాలకుడిగా ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసినప్పుడు ఆ విశ్వవిద్యాలయం వాళ్ళందరూ చెప్తారు, ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాకుండా పరిపాలన చేసిన ఏకైక వైస్ ఛాన్సలర్ ఆయన ఒక్కడే అని చెప్తారు వాళ్ళందరూ. అలాంటి గొప్ప వ్యక్తి, పండితుడే కాదు పరిపాలన దక్షతను కూడా నిరూపించుకున్నాడు. చిట్ట చివరి జీవితం చరమాంకాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధాన సంపాదకులు కావడం, అన్నమాచార్య పదకోశం నిర్మాణం చేయడం అనేది ఆ స్వామివారి అనుగ్రహం వల్లనే సాధ్యమైంది. ఆ పుస్తకాలు చదివితే మన జీవితం ధన్యమైందని మనం భావిస్తాము. ఇలాంటి ఒక మహానుభావుల గురించి ఎంత అయినా మనం చెప్పవచ్చు. ఆయన మహామహోపాధ్యాయ బిరుదు సంస్కృత విద్యాపీఠం వాళ్ళు ఇచ్చారు. అది ఒక ఉదాహరణ మాత్రమే. అలాంటి ఎన్నో గౌరవాలు పొందిన మహానుభావుడికి ఈ సందర్భంలో నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ, మీరందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరీశంకర్ గారికి, ఆచార్య పుల్లల రాములు గారికి, నేను ఈ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.